కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించి మరో వీడియో బయటకొచ్చింది. బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోయించుకుని వెళ్లిన కాసేపటికే వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు వెళ్లింది. కొద్ది నిమిషాల వ్యవధిలోనే పెట్రోల్ బంక్ నుంచి బైకర్ శివశంకర్ ప్రైవేట్ బస్సు పాస్ అయ్యాయి. ప్రమాదానికి ముందు శివశంకర్ ఓ పెట్రోల్ బంక్ కు వెళ్లాడు. తన స్నేహితుడితో కలిసి వెళ్లి పెట్రోల్ కొట్టించుకున్నాడు. ఆ తర్వాత ఒక్కడే రిటర్న్ అయ్యాడు. అయితే బంకులోనే బైక్ స్కిడ్ అయ్యి పడబోయింది. పెట్రోల్ బంక్ లో శివశంకర్ తీరు చూసి అతడు మద్యం తాగుండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. బైక్ను ఒంటి చేత్తో తిప్పడం, బైక్ను స్టార్ట్ చేస్తూనే ర్యాష్గా తోలినట్లు సీసీటీవీ ఫుటేజ్లో స్పష్టమైంది. రైట్గా కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన మరో విషయం బయటపడింది. బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించుకుని ఒక్కడే వెళ్లిన తీరు సీసీటీవీ ఫుటేజ్లో చాలా క్లియర్గా కనిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, బైకర్ శివశంకర్ పెట్రోల్ బంక్లో కనిపించిన సీసీటీవీ ఫుటేజ్లో అతడి తీరు కొంచెం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. అతని మద్యం సేవించినట్లు ఏవైనా ఆధారాలున్నాయా? ప్రియా, బస్సు ప్రమాదానికి ముందు బైకును ఢీకొంది. ఆ బైకు కర్నూలు ప్రజానగర్కు చెందిన శివశంకర్ది. ఆ శివశంకర్ తెల్లవారుజామున కర్నూలు సమీపంలోని పెద్ద టేకూరు వద్ద పెట్రోల్ బంక్లో పెట్రోల్ వేయించుకున్నారు. ఆ సందర్భంలో అక్కడ హల్చల్ చేశారు. అంటే అప్పటికి ఆయన బిహేవియర్ చూస్తే తాగినట్టు అనిపిస్తోంది. ఇక్కడ సిబ్బందితో కూడా కాస్త అదే పద్ధతిలోనే మాట్లాడాడు. పెట్రోలు అంటే ఇక్కడ 3 పెట్రోల్ పంపులు ఉంటాయి. అందులో రాత్రి 10 తర్వాత 2 పెట్రోల్ పంపులు మూసేస్తారు. మొదటి పంపు మాత్రమే నడుస్తుంది. అయితే పెట్రోల్ కోసం వచ్చిన శివశంకర్ మూడో పెట్రోల్ పంపు వద్దకు వచ్చి పెట్రోల్ వేయాలన్నారు. అక్కడ అది మూసివేశారు. మొదటి పెట్రోల్ బంక్ రమ్మనేటప్పటికి ఆయన కోపంగా బైక్ ని మద్యం మైకంలో ఉన్నట్టున్నాడు, కోపంగా తిప్పి వెనక్కి వెళ్లాడు. అప్పుడు ఆ సందర్భంలో ఇద్దరున్నారు, శివశంకర్ తో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. అయితే ఇక్కడ నుంచి తర్వాత యాక్సిడెంట్ లో మాత్రం అక్కడ శివశంకర్ మాత్రమే చనిపోయాడు. ఇక్కడ మనకు అందుతున్న సమాచారం ఈ పెట్రోల్ బంక్ లో పెద్ద టేకూరు దగ్గర పెట్రోల్ బంక్ లో సీసీ ఫుటేజ్ లో బస్సు ఢీకొన్న ప్రమాదంలో చనిపోయిన శివశంకర్ ఉన్నాడు. అట్లాగే ఈ పెట్రోల్ బంక్ ముందు నుంచే దగ్ధమైన బస్సు కూడా ఉంది. ఆ ఫుటేజ్ అంతా ఇక్కడ రికార్డ్ అయింది. అంటే బైకరు శివశంకర్ ముందుగా వెళ్లాడు. ఆ తర్వాత 13 నిమిషాల తేడాతో ఇదే పెట్రోల్ బంక్ ముందు దగ్ధమైన బస్సు పాస్ అయింది. అంటే 13 నిమిషాల తేడాతోనే ఒకే డైరెక్షన్ లో, అంటే బెంగళూరు వైపు బైకరు ప్లస్ బస్సు రెండు అటువైపు వెళ్ళాయి. అంటే ప్రస్తుతం ఇక్కడ ఒక వివాదం ఉంది. బస్సు బైకును ఢీకొని ఆ తర్వాత దగ్ధమైంది అనేది ఒక వాదన. ఆ తర్వాత బస్సు డ్రైవర్ పోలీసుల విచారణలో చెబుతున్నది, మా బస్సుతో ఆ బైకును ఢీకొట్టలేదు, బైక్ అక్కడే పడి ఉంది, పడి ఉన్న బైకుని నా బస్సు తగిలింది, ఆ చీకట్లో కనిపించలేదనేది డ్రైవర్ వాదన. ఇక్కడున్న సీసీ ఫుటేజ్ చూస్తే తెల్లవారుజామున 2:22 ఆ బైక్ శివశంకర్ ఈ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చి పెట్రోల్ వేయించుకుని 2:26 ఇక్కడి నుంచి వెళ్లిపోయాడు. అదే ఆ తర్వాత 13 నిమిషాలకు, అంటే తెల్లవారుజామున 2:39 బస్సు పాస్ అయింది. ఈ పెట్రోల్ బంక్ ముందు 2:39 ఎంటర్ అయితే 2:39:52 పాస్ అయింది. అంటే కొద్ది స్పీడ్ లో చాలా వేగంగా పాస్ అయింది. 13 నిమిషాల తేడాతో ఇద్దరు ఒకే మార్గంలో వెళ్లారు. ఆ తర్వాతే ఈ సంఘటన జరిగింది. ఇక్కడ బస్సు ఢీకొందా, లేకపోతే అంతకుముందే వేరే బస్సు ఏదైనా బైకర్ శివశంకర్ ను ఢీకొని పడిపోయిన తర్వాత దగ్ధమైన బస్సు ఢీకొందా అన్నది కొంత సందేహాస్పదం. డ్రైవర్ మాత్రం కింద పడిపోయిన బస్సునే ఢీకొట్టానని చెబుతున్నాడు. ఇక మరొక విషయం, పెట్రోల్ బంక్ వద్ద ఇద్దరు సీసీ ఫుటేజ్లో ఉన్నారు. శివశంకర్ తో పాటు మరొక వ్యక్తి కూడా ఉన్నాడు. అక్కడ డెడ్ బాడీ మాత్రం శివశంకర్ది మాత్రమే ఉంది. ఆయనతో పాటు ఎవరున్నారు, ఆయన ఏమైపోయారనేది ఇప్పుడు సందేహం. మనకున్న సమాచారం, బైక్ లో ఇద్దరు వెళ్లారు. శివశంకర్ తో పాటు ఆ అబ్బాయి కూడా సీసీ ఫుటేజ్ లో ఉన్న అబ్బాయి కూడా వెళ్లాడు. అయితే అక్కడ కింద పడిపోయిన సందర్భంలో శివశంకర్ మాత్రమే మృతి చెందాడు. తర్వాత అతనితో పాటు ఉన్న వ్యక్తి బండిని లాగే ప్రయత్నం చేసినప్పటికీ ఈ తర్వాత వెనక వైపు నుంచి వచ్చిన ఈ బస్సు ఢీకొందనేది బయట ఉన్న ప్రచారం. మొత్తం మీద ఇది
దగ్ధమైన బస్సు బైకును ఢీకొని ప్రమాదానికి ఆ తర్వాత ప్రమాదం జరిగిందా లేదా ఇదే బస్సు ఢీకొని ప్రమాదం జరిగిందా అన్నది కొంత సందిగ్ధంగా ఉంది. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. పెద్దటేకూరు మనం ఉన్న ఈ పెట్రోల్ బంక్ లోనే ఇదంతా సీసీ ఫుటేజ్ లభించింది. ఈ సీసీ ఫుటేజ్ ని పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు కూడా. దీనిపైన క్షుణ్ణంగా విశ్లేషిస్తున్నారు. ఈ పెట్రోల్ బంక్ ముందు 13 నిమిషాల తేడాతో రెండు బైకర్ ముందు, తర్వాత దగ్ధమైన బస్సు ఈ రెండు వెళ్లిపోయాయి. 13 నిమిషాల వ్యవధిలో ఏం జరిగింది? బస్సు ఢీకొని బైక్ పడిపోయిందా, లేకపోతే బైక్ ఢీకొన్న అంతకు ముందే వేరే వాహనం ఏదైనా ఢీకొన్న తర్వాత బైక్ పడిపోతే ఆ బైకును ఈ దగ్ధమైన బస్సు ఢీకొందా అన్నది పోలీసులు తేల్చాల్సి ఉంది. 13 నిమిషాల్లో ఏం జరిగింది అన్నది కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. శివశంకర్ తో పాటు మరొక వ్యక్తి కూడా సీసీ ఫుటేజ్ లో ఉన్న వ్యక్తి ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నాడని సమాచారం ఉంది. అతన్ని విచారిస్తే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. ప్రియా, రవిచంద్ర, అయితే ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో శివశంకర్ కానీ లేదంటే వాళ్ళ ఫ్రెండ్ తో పాటు వెళ్లిన ఫుటేజ్ అయితే లేదు. వాళ్ళిద్దరు వచ్చిన ఫుటేజ్ ఉంది. వెళ్లేటప్పుడు ఓన్లీ శివశంకరే కనిపిస్తున్నారు మనకు. ఈ ఫుటేజ్ లో మనకి ఏదైతే ప్రమాదానికి గురైన బస్సు, ఈ బైక్ కాకుండా ఇంకేదైనా బస్సు మధ్యలో వెళ్ళిన అలాంటి వివరాలు ఏమైనా బయటకు వచ్చాయా ఆ ఫుటేజ్ లో ఉన్నట్లు? ఆ ఫుటేజ్ చూస్తే బస్ కంటే ముందు 2 వాహనాలు వెళ్లాయి. మనకు సీసీ ఫుటేజ్ లో ఉన్నాయి. అవి కూడా దగ్ధమైన బస్ కంటే ముందుగా 2 వాహనాలు వెళ్లాయి. అంటే అది కూడా కొన్ని సెకండ్ల తేడాతోనే వెళ్లాయి. వాటిని కూడా మనం గమనించవచ్చు. అయితే ఆ 2 వాహనాల కంటే ముందు ఏదైనా వెళ్లిన వాహనం ఢీకొట్టిందా అన్నది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే 13 నిమిషాల గ్యాప్ ఉంది. ఈ బైక్ వెళ్లిన సమయానికి దగ్ధమైన బస్సు వెళ్లిన సమయానికి 13 నిమిషాల గ్యాప్ ఉంది. ఆ 13 నిమిషాల్లో వెళ్లిన వాహనాల్లో ఏదైనా ఢీకొట్టిందా, లేదంటే ఈ బస్ కంటే ముందు 2 వాహనాలు వెళ్లాయి, అవి ఏమైనా ఢీకొట్టాయా, లేదా దగ్ధమైన బస్సే ఢీకొట్టిందా? వీటన్నిటిని తేల్చాలంటే పోలీసులు ప్రస్తుతం డ్రైవర్ విచారణలో విచారిస్తున్నారు. అట్లాగే బైకర్ శివశంకర్ తో పాటు ఉన్న వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి సమాచారం సేకరించిన తర్వాతనే పూర్తి వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద ఇది భిన్న వాదనలు దీనిపైన వినిపిస్తున్నాయి. ఈ పెద్దటేకూరు పెట్రోల్ బంక్ లో ఉన్న సీసీ ఫుటేజ్ లో రికార్డైన దృశ్యాలు ఇవి చాలా కీలకం కాబోతున్నాయి. వీటి ఆధారంగానే ప్రస్తుతం పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బైక్ ను దగ్ధమైన బస్సు ఢీకొందా, లేకపోతే వేరే బస్సు ఢీకొని అక్కడ పడిపోతే ఈ బస్సు ఢీకొట్టిందా అన్నది కూడా తేలాల్సి ఉంది. రైట్ చంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.